అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న న్యూస్ గీతాంజలి. ఈ అమ్మాయి చనిపోయిందని కొందరు, లేదు బ్రతుకుందని మరికొందరు, చంపేశారని ఇంకొందరు విపరీతంగా వైరల్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా మొత్తం. అయితే నిజానికి వాస్తవం ఏంటి? ఒకవేళ అమ్మాయి చనిపోతే ఆ చనిపోవడానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ మీద నెపం నెట్టేయడానికి. ఇప్పుడు ఈమె ఎక్కడ చూసినా ఈ అమ్మాయి పోస్టరే. తెలుగుదేశం పార్టీ చంపేసిందట, తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్మాయిని చంపేశారట. బా, ప్రచారం చేయడంలో నిజంగా జగన్ రెడ్డిని మించినోడు లేడండి. కరెక్ట్గా మీకు గుర్తుందో లేదో ముందు ఈ వీడియోని లైక్ కామెంట్ షేర్ చేయండి, ఎందుకంటే వాస్తవాలు అందరికీ తెలియాలి. కరెక్ట్గా మీకు గుర్తుందో లేదో 2019 ఎలక్షన్కి ముందు ఇలాగే జరిగింది. నారాసుర రక్త చరిత్ర అని రాశారు. వివేకానంద రెడ్డి గారిని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కత్తిచ్చుకుని కసకసమని నరికేశారని రాసి విపరీతంగా ప్రచారం చేశారు. ఆ వాస్తవాలు తెలియడానికి 5 సంవత్సరాలు పట్టింది. సిబిఐ వచ్చి లేదు చంపింది అవినాష్ రెడ్డి, ఆ బ్యాచ్ చంపారు, ఆ విషయం వచ్చి జగన్మోహన్ రెడ్డి తెలుసు, జగన్మోహన్ రెడ్డి కూడా దీని వెనకాల ఉన్నాడు అని 5 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఇప్పుడు మళ్ళీ ఈ మ్యాటర్ మొదలు పెట్టారు. వాస్తవాలు బయటపడడానికి ఎంత టైం పడుతుందో ఎవరు కంగారు పడకండి. తెలుసు కదా, ఆల్రెడీ ఒకసారి తిన్నాం కదా వీళ్ళతోటి, కంగారు పడొద్దండి. అయితే ఏంటి పూర్వపరాలు ఏంటి ఒకసారి మనం గమనిస్తే, న్యూస్ పేపర్ చూశానండి నేను. న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది, కనిపిస్తుందండి. ఓకే, రైలు ఢీకొని మహిళ గాయాలు. రైలు ఢీకొని మహిళ గాయపడిన ఘటన తెనాలి రైల్వే స్టేషన్ శివారులో గురువారం జరిగింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ అప్పుడే వేగం పుంజుకుంటున్న తరుణంలో పట్టాలపై సుమారు 30 ఏళ్ల మహిళ కనిపించడంతో చోదకుడు ఆకస్మిక బ్రేక్ వేయడంతో రైలు ఆమెని స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు గాయమై అపస్మారక స్థితికి చేరిన మహిళను 108లో తొలుత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు పంపారు అని ఒక వార్త వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 8వ తారీఖు అండి. ఇది జరిగిన మ్యాటర్ 8వ తారీఖున జరిగినట్టు వచ్చింది. ఓకే, 8వ తారీఖున ఒకవేళ నిజంగా గీతాంజలి వెళ్ళి నేను చచ్చిపోదాం అనేసి అక్కడ నిలబడింది అనుకోండి, మరి 8వ తారీఖున ఎందుకు బయటపడలేదు? అమ్మాయి బ్రతుకుండగా ఇదిగో పలానా అమ్మాయిని ఇలా మాట్లాడింది కాబట్టి, ట్రోల్ చేశారు కాబట్టి అమ్మాయి ఇదిగో చనిపోతుందని అమ్మాయి దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి, దాని కారణం ఎవరని అమ్మాయి మాటల్లో తెలియజేయాలి. 8వ తారీఖున యాక్సిడెంట్ జరిగిందని అక్కడ ఉంది. ఇందులో పూర్వపరాలు ఏంటో రేపు తెలుస్తుంది. ఇంకా పూర్తిగా వివరాలు తెలుసుకోలేదండి. అయితే ఈలోపే ప్రజల జనాలను నమ్మించేయడానికి చంపేశారు, ఒక అమ్మాయికి చంపేశారు. ఎవరు చంపారండి? అసలు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ రాజకీయం అంటే ఆల్మోస్ట్ ఒక యుద్ధమే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసేది అంతా కూడా కన్నింగ్ యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి వెళ్ళే సైనికుడికి ఫుల్గా ట్రైనింగ్ ఇస్తారు, వెపన్స్ అయ్యి వాడడం నేర్పిస్తారు. ఆయన్ని మానసికంగా శారీరకంగా సిద్ధం చేసి అదంతా పర్ఫెక్ట్గా ఉన్నాడన్నకే యుద్ధానికి పంపిస్తారు కదా. అలాంటి యుద్ధంలోకి ఒక అమాయకమైన ఆడపిల్లలను పంపించి అమ్మాయి చేతికి బాంబు ఇచ్చి అమ్మ నువ్వు ఇలా అవతల మీద విసిరే అన్నాడు. ఈ అమ్మాయి వచ్చి పాపం తెలియక అవతల మీద విసిరేసింది. విసిరేస్తే జరిగేది యుద్ధం. ఓ బాంబు ఇటు నుంచి వెళ్తే మరొక ఆయుధం అటు నుంచి వస్తే అక్కడ ఏమన్నా దెబ్బ తగిలితే అరే అమాయకమైన ఆడపిల్లని ఇలా చేశారని మళ్ళీ వేళ్లే ప్రచారం. అన్న జగన్ రెడ్డి అన్న, ఇంతకన్నా దారుణమైన రాజకీయం ఉందన్న? ఏమంటే ఒకసారి నిజంగా అమ్మాయి చనిపోతే నాకు చాలా బాధగా ఉంది. నిజంగా కనుక చనిపోయి ఉంటే కనుక మనసంతా చాలా వేదనగా ఉంది నాకైతే. కానీ అమ్మాయి చనిపోవడానికి కారణం ఎవరు? ఒకవేళ అందుకే అమ్మాయి మాట్లాడిన వీడియో ఏం మాట్లాడింది చూద్దారండి. పాపం బంగారు తల్లి చాలా అమాయకంగా ఉంది, అమాయకంగానే చెప్పింది. ఏం చెప్పింది అమ్మాయి? ఏం చెప్పింది? సార్ నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. నా పేరు మీదే సార్, గీతాంజలి. అందుకే నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం డబ్బులు కట్టలేదు సార్. నేను ఇంకా తీసుకున్నా, యాక్చువల్ గా అమ్మఒడి తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా దగ్గరికి చేతి పథకం తీసుకున్నాను, ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. ఇప్పుడు నా 2 ఆడపిల్లలు ఉండుంటే జై జగన్ అని అరిచేవారు, ఇక మొత్తం వినిపించేది ఈ పోయే మొత్తం. సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ అద్దీంట్లో ఉంటున్నాం. 7,500 మా రెంట్. కంపల్సరీ నెలకి కట్టాలి కదా, ఎవరు ఆగుతారు? అవి ఏవీ లేవు. కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా 10,000 తీసి అలా పక్కన పెట్టాలి, తినకపోయినా. బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్. అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వేయాలి, ఫీజు కట్టలేను. తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే 1 year అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను. 1 year వరుసగా తీసుకున్నా, 5 years తీసుకున్నాను నేను. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను నేను. అమ్మాయితో 2 అబద్ధాలు చెప్పించారు. ఫస్ట్ అబద్ధం ఏంటంటే ఇచ్చిన ఈ పట్టా జస్ట్ ఒక అట్టముక్క అంతే, ఇల్లు కాదు అది. జగన్ రెడ్డి చెప్పినట్టు 30 లక్షల ఇల్లు కట్టేసి ఇదిగో అమ్మా నీ ఇల్లు గీతాంజలి, నువ్వు ఆ ఇంట్లోకి ఇగో గృహప్రవేశం పెట్టుకుంటే అమ్మాయి అంత ఎగ్జైట్ అయింది, అంత ఆనందపడిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అది జస్ట్ ఒక అట్టముక్క, దాని పేరు పట్ట. దాని మీద ఆ ప్లాట్ నెంబర్ ఉండదు, స్థలం చూపించరు, ఏమీ చూపించరు. జస్ట్ ఒక హంబక్ డ్రామా అది జగన్ రెడ్డిది. అయితే నిజంగా ఇల్లు ఇచ్చేసినట్టు అమ్మాయితో చెప్పించాలని ప్రయత్నించారు. ఓకే, రెండోది అమ్మాయి అమ్మఒడి తీసుకున్నాను అన్నది. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు తీసుకున్నాడు. 5 సంవత్సరాలు ఇచ్చాడా? జగన్ రెడ్డి ఇచ్చింది గట్టిగిస్తే 3 సంవత్సరాలు, అది కూడా 15,000 అని 13,000 చేశాడు. 3 సంవత్సరాల్లో కొంతమందికి 4వ సంవత్సరం కూడా వచ్చింది.
5 సంవత్సరాలు అనేది మరొక అబద్ధం. అంటే ఒక అమాయకురాల్ని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి అమాయకురాలతో అబద్ధాలు చెప్పించాడు జగన్ రెడ్డి. అబద్ధాలు చెప్పిస్తే మరి ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తాయి కదా, ఏంటమ్మా ఇలాగ అబద్ధాలు ఎందుకు చెప్పామని మాట్లాడతారు కదా. ఇదంతా ఆల్రెడీ సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధమే కదా. ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు నిజంగా ఒకవేళ అమ్మాయి చనిపోయి ఉంటే ఏమో, చనిపోయిందో లేదో నాకు ఇంకా కన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే వైసీపీ చెప్పేది ఏది నమ్మను నేను. ఒకవేళ అమ్మాయి చనిపోయి ఉంటే నిజంగా ఈ ట్రోలింగ్ భరించలేక అమ్మాయి సూసైడ్ చేసేసుకుంటే దానికి కారణం ఎవరు? అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇలాంటి రాజకీయ యుద్ధంలో రాజకీయ రణరంగంలో నిలబెట్టి తేవగా ఇలాంటి అమాయకులు వాడుకున్న జగన్ రెడ్డి కదా. ఎగ్జాంపుల్ చెప్పనండి, మన ఇంటికి పెయింటింగ్ వేయడానికి ఎవరైనా ఒక చిన్నపిల్లని ఎడుచుకున్నాను అనుకో, తక్కువ రేటుకి వస్తున్నాడే, నేను ఆ కుర్రోడు పైకి ఎక్కి పెయింటింగ్ వేస్తా అది సరిగా ఇలా కింద పడిపోయి చనిపోయాడు అనుకో, దానికి ఎవడు బాధ్యుడు? ఎవడైతే పనిలో పెట్టాడో, ఎవడైతే పని చెప్పాడో వాడిని 304 ప్రకారం బొక్కలో దోసేస్తారు. సమర్థత లేని వాళ్ళని, తట్టుకోలేని వాళ్ళని ఆ పనిలో పెడితే జగన్ రెడ్డి ఇప్పుడు ఇలాంటి ఆడపిల్లల్ని నా స్టార్ క్యాంపెయినర్లను రెచ్చగొట్టాడు. మీరే చెప్పండమ్మా, అబద్ధాలు చెప్పండమ్మా, ఇది చెప్పండి. 5 సంవత్సరాలు ఇవ్వలేదు కానీ అమ్మాయితో అబద్ధం చెప్పించారు. మరి అబద్ధాలు అలా చెప్పేస్తా ఉంటే అదేమో ఈ వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తూ ఉంటే, అరే ఒక ఆడపిల్ల వచ్చింది కాబట్టి అబద్ధం చెప్పినా సరే పోలండి, ఎస్సీకి ఎవరు కొట్టాలనుకుంటారని అబద్ధాలు ఫుల్గా ప్రచారం చేయించాడు. నారాసు రక్త చరిత్రను ఇలాగే ప్రచారం చేయించాడు. చేస్తే అది మేము చూస్తూ ఊరుకోవడం వల్ల పార్టీ 5 సంవత్సరాలు ఓడిపోయింది, రాష్ట్రం మొత్తం సంకనాగిపోయింది. మళ్ళీ ఇలా చేస్తూ ఉంటే ఒక ఆడపిల్ల చేస్తుంది కాబట్టి సరే మనం ఖండించొద్దు అనుకుంటారా? అలాంటి సున్నితమైన మనస్కురాలను కూడా జగన్ రెడ్డి తన రాజకీయానికి వాడుకుని అమ్మాయిని చంపేసాడు అంటాను నేనైతే. అమ్మాయి నిజంగా చనిపోతే, బ్రతుకుంటే చాలా హ్యాపీ, చాలా ఆనందపడతాను నేను. ఏమండి ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. బాబు జగన్ బాబు, స్టార్ క్యాంపెయినర్లు ఒక మాట మాట్లాడినప్పుడు అవతల కూడా విమర్శించారు బాబు. విమర్శించినప్పుడు అది తట్టుకోగలిగిన వాళ్ళే స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టాలి. నువ్వేమో ఎవరు పడితే వాళ్ళు అమాయకులు పెట్టేశావు. ఎందుకంటే వాళ్ళు ఏమి తెలియదు, నువ్వేం చెప్తే చేస్తారు. ఇప్పుడు నువ్వెవరిని నీ సొంత చెల్లిని స్టార్ క్యాంపెయినర్ అని విమర్శించావు నువ్వు. మరి నీ సొంత చెల్లిని నీ మనుషులో చాలా తిడుతున్నారు. ఆవిడ చచ్చిపోలేదు కదా, ఆవిడ సమర్థంగా ఎదుర్కొంది కదా. మరి నువ్వేంటయ్యా ఇలాంటి అమాయకమైన ఆడపిల్లల్ని, ఇలాంటి అమాయకమైన అక్క చెల్లెల్ని ఎంత ఘోరంగా రెచ్చగొట్టి వాడుకుంటున్నావు? మళ్ళీ అమ్మాయితో అబద్ధం. ఇప్పుడు నువ్వు అన్నావు, ఏమన్నావు? ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరికైతే మంచి జరిగిందో అన్నావు. ఓకే, నాకు 2 సంవత్సరాలు వచ్చింది అమ్మఒడి, 3 సంవత్సరాలు వచ్చింది చెప్పొచ్చు. 5 సంవత్సరాలు అమ్మఒడి నువ్వు ఇచ్చావా? కనీసం సిగ్గు అనిపించట్లేదని వైసీపీ వాళ్ళకి. ఇలాంటి తప్పుడు ప్రచారం అలాంటి అమాయకులతో చేయించి డ్రైవింగ్ పూర్తిగా రాని చేతి కారు ఇచ్చేయకూడదు. కారు ఇచ్చేస్తే కారు ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది, అందులో ఉన్న వాళ్ళకి ప్రాణాపాయం కూడా కలుగుతుంది. దానికి కారణం వాళ్ళు కాదు, వాళ్ళగా కారు ఇచ్చిన ఎవరైతే పెద్దోడు ఉన్నాడో వాడిది. ఇక్కడ ఇలాంటి పాపం ఏం మాట్లాడాలో కూడా అర్థం అవట్లేదండి. అలాంటి అమాయకులు తీసుకొచ్చేస్తాడు జగన్ రెడ్డి. ఎందుకంటే ఒకవేళ ఆ పార్టీ వాళ్ళు ఎవడని చెప్తే నమ్మరు జనం. నమ్మక సాధారణమైన వాళ్ళు, సామాన్యులు చూడండి, వాళ్ళతో చెప్పించాడు అబద్ధాలు. ఎందుకంటే మనోడు ఏ మీటింగ్ అని చూడండి, అక్కడికి ఒక అమాయకమైన మహిళను తీసుకొస్తారు. జగన్ అన్న నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు అని ఆ మహిళలతో చెప్పిస్తారు అబద్ధాలు. అబద్ధాలు మీరు పక్కనే మీరేమో విపరీతంగా వెదజల్లుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తాయి కదా. అయితే ఇప్పుడు చాలా మంది రాజేష్ ఈ టైంలో మీరు ఇలా మాట్లాడతారని ఊహించలేదు. ఒక ప్రాణం విలువైందే. ప్రాణం విలువ మాకు తెలుసు. ప్రాణం పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో కూడా మాకు తెలుసు. ఈవేళ గీతాంజలి ప్రాణం పోయిందనుకుంటే బాధపడుతున్నాను, కానీ అంతకుముందు ఇలా చాలాసార్లు బాధపడ్డామే మేము. అంటే ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీద ఏదైనా విమర్శించే అవకాశం ఉంటేనే ప్రాణం, మిగిలిన ప్రాణాలు కాదని అనకూడదు. గొప్ప నాయకుడు, ఆయన మీద చిన్న చిన్న కుర్చీలు అట్టుపోడు, బెంచీలు అట్టుపోడు అని దొంగతనాలు వేసి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి మానసికంగా వేధించి ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. వైసీపీ వాడే చేసింది. మరి అప్పుడు ఆ కుటుంబం బాధపడి ఉండదా? ఆయన నమ్ముకున్న ఆ క్యాడర్ అంతా ఏడ్చుండ్రా? ఇది డైరెక్ట్గా చేసింది. ఇప్పుడు గీతాంజలి విషయంలో ఎవరు చేశారు? గీతాంజలి మీద ఎవరైనా కేసులు పెట్టి వేధించారా? గీతాంజలి మీద ఎవరైనా ప్రైవేట్ కేసులు వేశారా? తప్పుడు కేసులు పెట్టారా? లేకపోతే గీతాంజలిని ఎవరైనా బండబూతు, ఇప్పుడు ఆ పంచి ప్రభాకర్ గడి వెళ్ళాలి ఎంత దారుణమైన బూతులు మాడతారండి ఆ వైసీపీలో, ఆ బోరుగడ్డ నీళ్ళగాడు. నిజంగా ఎంతమంది చనిపోవాలి వాళ్ళ మాటలకి? అలా ఎవరు మాట్లాడారు తెలుగుదేశం పార్టీలో? అమ్మ నువ్వు తప్పు చెప్తున్నావు అని ఉంటారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అమ్మా అని ఉంటారు. అంతే తప్ప అంతకు మించి అమ్మాయి చనిపోయే అంత పెద్ద పెద్ద మాటలు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడరు. ఒకవేళ అమ్మాయి పాపం తెలియదు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని ఏదో ఒక వీడియో మాట్లాడేసింది, కానీ నిజానికి ఇలాంటిది వస్తుందని తెలియదు. ఒకవేళ ఎవరైనా అలా పెడుతుంటే షాక్ అవుతారు కొత్తోళ్ళు. ఏమో వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టారేమో, అరే బాబు నీకు చాలా అవమానం జరిగింది, ఇంత అవమానంతో ఎవరు బతకలేము అని ఆవిడ్ని అక్కడ దాకా ప్రేరేపించారేమో. క్రిమినల్ అండి, శవం దొరికితే సెలవు అయిపోతారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన శవం అంతే. 2014లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శవం, 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి శవం,
ఇప్పుడు 2024లో ఏ శవం దొరుకుతుందా అని చూస్తున్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే రకాలయ్యి, శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళకి అలాంటి రాజకీయం వస్తుంది. కానీ అదే జగన్ రెడ్డి, అదే వైసీపీ చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది గొప్ప పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఉరుపుల రాజా గారు ఎంతో భవిష్యత్తు రాజకీయ నాయకుడు అండి, గొప్ప నాయకుడిన. ఈయన మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసు వాళ్ళు ఇంటి చుట్టూరా చుట్టుముట్టించేసి ఇగో అరెస్ట్ చేస్తున్నాం అదిగో అరెస్ట్ చేస్తున్నాం అని రకరకాలుగా హింసించి వేధించి అకాల మరణం ఆయన అర్ధంతరంగా చనిపోయాడు పాపం. గొప్ప వ్యక్తి, మంచి నాయకుడు. దానికి కారణం వైసీపీ. ఏమంటే ఇక ఈ విషయం ఆల్రెడీ మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఎంతమంది చనిపోయారు చూడండి. నడిపల్లి రాముని చంపేశాడు వైసీపీడు, కరి శ్రీకాంత్ గుండు కొడిశాడు, అచ్చెన్న గారిని చంపేశారు, సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డెడ్ బాడీ ఇంటి దగ్గర ఇసిరెత్తే ఆయన పక్కన పెట్టుకుని తిరగడానికి సిగ్గు ఎగ్గు లేదు జగన్ రెడ్డికి, సిగ్గు లేదు. ఒక హంతకుని పక్కన పెట్టుకుని తిరగడానికి మీరు వచ్చి ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అది క్రియేట్ చేశారు. క్రియేట్ చేద్దని తెలుగుదేశం పార్టీ అంతా ఇప్పుడు మీకు బాధ్యులు అయిపోతారా? సిగ్గుందరా గాడిదిన? ఎంత ఎలా బతుకుతున్నారా మీరు? అసలు డైరెక్ట్ గా హంతకుని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి తిరుగుతుంటే సిగ్గు పండి అడ్డగాడిదలారా? మీరు వచ్చి ఇప్పుడు ఒక అమ్మాయి చావును తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ పులిమేలని మీరు పులినెత్తుంటే చొత్త కూర్చుంటారా? మరి మీరు తీసుకొని చెప్పేస్తుంటారు అదే ఇప్పుడు మనం మాట్లాడకూడదు, స్పందించకూడదు. అమ్మాయి చనిపోతే ఎవరికన్నా బాధే, చనిపోయినందుకు బాధ్యుడు ఎవడు? గొడ్డలతో బాబాయ్ నరికినోడు ఒకడైతే ఆ బాధ్యత శిక్ష అనిపించింది నారా చంద్రబాబు నాయుడు గారా. ఈవేళ ఈ అమ్మాయి చావు కారణం జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. స్టార్ క్యాంపెయినర్లు మాట్లాడండి, మీరే నా స్టార్ క్యాంపెయినర్ని నువ్వు సరైన వాళ్ళని సమర్థుల్ని రాటికి పొడికి తట్టుకునే వాళ్ళు పెట్టుకోవాలా? నువ్వేమో 100 మాటలు మాట్లాడించేస్తావు, అవతల మాట అంటే చనిపోయేంత సున్నితమైన మనస్కురాలు నువ్వు పెట్టావు. ఆ జాబ్ రోల్కి అమ్మాయి సరిపోదు, అమ్మాయి ఆ ధైర్యం సరిపోదు. అలాంటి ఒక అమాయకురాలను అక్కడ పెట్టి ఎవడు కారణం ఎవడు? ఎవరిని వేయాలి బొక్కలో? ఈయన ఎవరికి స్టార్ క్యాంపెయినర్ కాదు పాపం, ఆయన బాధ చెప్పాడంతే. ఆయన డైరెక్ట్ గా మీడియాతో మాట్లాడలేదు. 195 మాస్క్ 15 డేస్ వాడాలట. 15 డేస్ మేము చచ్చిపోతాం. పాజిటివ్ కేసు ఎందుకు రావండి? మినిమం మెడికల్ డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ చెప్తుంటే దుబాటున్నాడు ఎవడో పోలీసుడు. ఏంటి పోలీసులకు అంత లోకం డాక్టర్? ఏ పార్టీని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడలేదు. అరే కోవిడ్లో N95 మాస్క్ ఇవ్వండి అని అడిగాడు ఆయన. పిచ్చోని చేసి రోడ్డు మీద ఈడ్చి కొట్టి కళ్ళ ముందే కదా చంపేశారు. ఆయనది ప్రాణం కదా అంటే డైరెక్ట్ గా చంపేస్తే కేసు కాదు అది. ఎవరన్నా ఎక్కడైనా ఒకవేళ సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసినా, సూసైడ్ చేసిన మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ సోషల్ మీడియా మొత్తం తెలుగుదేశం పార్టీ చంపేసిందని. ఆడి అమ్మ చంపిన వాళ్ళేమో సంకలెట్టు తిరుగుతాడు అన్న, హంతకులేమో సంకలెట్టుకుని తిరుగుతాడు, హంతకులేమో ఈ కన్ను అని కన్నుతో బోలుతాడు. మీరు వచ్చేప్పుడు నీతులు చెప్పేస్తా ఉంటే మేము వినేసి అరే అరే సూపర్ రా బాబు మీరని చెప్పి మేము చప్పట్లు కొట్టాలా? నిన్నగాక మొన్నే ఇగో సిద్ధం సభలో మార్చి 10వ తేదీన బాపట్ల జిల్లా లక్ష్మాడు మండలం శ్రీగుడిపాడు గ్రామం దగ్గర జరిగినటువంటి సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం అనంతరం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేటువంటి ఊదరగుడి మురళి అనేటువంటి వ్యక్తి గ్యాలరీలో నుండి మరొక గ్యాలరీలోకి దూకుతుండగా ముందుకు పడి గుండె నొప్పితో బాధపడుతుండగా 108 వాహనంలో చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యంలో చనిపోయినారు. మురళి మంది తీసుకెళ్లారు కుర్రలు చాలా మందిని. జగన్ ఇచ్చిన మందు వాళ్ళు చనిపోయి ఉంటాడు. గ్యాలరీలోంచి గ్యాలరీలోకి దూకుతుంటే గుండెపోటు ఎందుకు వస్తుందండి? గుండెపోటు వస్తుందా? ఇది నిన్న 10వ తారీఖుని నీ పార్టీ కార్యకర్త నీ మీటింగ్కి వచ్చి చనిపోయాడు. ఏం న్యాయం చేశారు? అది ప్రాణం కదా, అది ప్రాణం కదా. చావు కారణం జగన్ రెడ్డి కదా. ఏం మాడతారా? ఏ వింటాం కదా అనేసి ఎదవ సోదంతా చెప్పుకుంటూ వచ్చేస్తుంటే మేము వింటూ కూర్చుంటారా? మరి ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి అసలు ఎందుకు చనిపోయింది, ఎక్కడ చనిపోయింది, ఎలా చనిపోయింది, ఏ వార్త లేదు. కేవలం టీడీపీ ట్రోల్స్కి మహిళ వృత్తి. గీతాంజలి అనే నిరుపేదకు ఇల్లు మంజూరు చేసిన ప్రభుత్వం పొగడ్తలతో ముంచెత్తడంతో ఓర్వలేకపోయిన ఇల్లు మంజూరు చేయలేదు. పట్ట, అది కూడా ఒక అట్టమొక్క. దాని మీద సర్వే నెంబర్, ప్లాట్ నెంబర్, తోటకూర ఏముండదు. జస్ట్ ఒక అట్టమొక్కది. అట్టమొక్కే కదండి గురుగారు? హలో, అట్టమొక్కే కదా ఇచ్చారు? అట్ట ఏమీ లేదు, స్థలం కూడా చూపించలేదు. తప్పుడు ప్రచారం చేయించారు పాప మా అమ్మాయితోటి. మరి తప్పుడు ప్రచారం చేయంతో ఉంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటాయి కదండి. ఏమంటే చూడండి ఒకసారి, సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు మానసిక వేధింపులు. అర్ధరాత్రి సదరు మహిళకు ఫోన్లు చేయించిన నారా లోకేష్ గారు అమ్మాయి ఫోన్ చేయించారు. కనీసం సిగ్గుందండి, కనీసం ఆవగిందంతా. మరి బాబు వైసీపీ వల్ల తెలుగుదేశం వాళ్ళకో జనసేన వాళ్ళకో మరో పార్టీ వాళ్ళకో ఏమి నష్టం లేదు.
వైసీపీ పార్టీ వాళ్ళు వైసీపీ కార్యకర్తలకే నష్టం. మొన్న మహేంద్రను కూడా అలాగే చంపేశారు. హోంమంత్రి నియోజకవర్గంలో మహేంద్ర అనే కుర్రాడు వైసీపీ కార్యకర్త, వైసీపీ జడ్పీటీసీకి అన్న కొడుకు, ఆడు అలాగే పోయాడు. ఈ అమ్మాయి కూడా వైసీపీ సానుభూతి పరాలే, ఈ అమ్మాయి కూడా చనిపోయింది. ఎందుకంటే మీ పార్టీ వాళ్ళు చనిపోతేనే సానుభూతి వస్తుంది అన్నకి, ఎదురు పార్టీ వాళ్ళు చనిపోతే సానుభూతి రాదు, వ్యతిరేకత వస్తుంది. అందుకని అన్న ఎప్పుడు సానుభూతి కింగ్, సానుభూతి స్టార్, సానుభూతితోడే చేస్తాడు ఏం చేసినని. సో సానుభూతి కోసం అన్న ట్రై చేసినప్పుడు మా అందరం బాగానే ఉంటారు బాబు, మీ ప్రాణాలకే గ్యారంటీ ఉండదు. సానుభూతి కోసం ఏమన్నా చేస్తారు. గట్టిగా రెచ్చిపోతాం మనకి ఎవడన్నా వైసీపీలో ఓ లేకపోతే ఇంకా ఎక్కువ సానుభూతి వచ్చేది అవతల చంపించాలంటారని మిమ్మల్ని గొడ్డలతోటి బాత్రూంలో పడుకోబెట్టేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, మరొక పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేస్తారు. ఈ గొడ్డలతో మిమ్మల్ని బాత్రూంలో పడుకోబెట్టినాడు ఎవడో 5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది, ఈ లోపల అంతా అయిపోద్ది. రే మొన్నే కదా జరిగింది, ఆల్రెడీ చూసాం కదా, ఆ కోడికత్తి డ్రామా చూసాం కదా. ఈ గొడ్డలే వివేకానంద రెడ్డి గారి గొడ్డలతో నరికి చంపింది ఎవరో తెలుసు కదా. అయినా ఎలాగరా ఇంకెలాగ వెనకేసుకొస్తుందని నాకు అర్థం కాదు. ఏమండి ఎక్కడ అమ్మాయి ఎందుకు చనిపోయింది, అమ్మాయి వివరాలు ఏంటి, ఏ ఊరు ఏంటి, ఏమీ లేదు. అమ్మాయి చావు ఇప్పుడు టీడీపీని అటాక్ చేయడానికి వాడుకోవాలంతే. శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు, వీటిని శవాల మీద బతుకుతున్నారు అంతే. మొత్తం వైసీపీ పార్టీ శవాల మీద బతుకుతుంది. లేదంటే వార్తలు రాస్తారండి, సోన్సో గీతాంజలి వాళ్ళన్నది ఇలా జరిగింది, దానివల్ల మనస్తాపం చెందింది, మనస్తాపం చెందడం వల్ల ఇలా చేసింది, దానికి కావాల్సిన ఇంకో లెటర్ రాసింది, లేకపోతే వాంగ్మూలం ఇచ్చింది, ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది, లేకపోతే ఆవిడ యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు తన వాంగ్మూలంలో ఇక పలానా వాళ్ళు నా చావు కారణం చెప్పింది. ఇది కదా ఉండాలి వార్త, అదే కదా ఉండాలి వార్త. డైరెక్ట్ లోకేష్ గారు ఫోన్లు చేయించి వేధించేసారు, చచ్చిపోయింది. ఐటీడీ వాళ్ళు ఏం చేశారు, చచ్చిపోయింది. ఇక ఇంకొక ఎవరో అజయ్ సజ్జా ఏదో వీడియో మాట్లాడి వీడియో మాట్లాడితే చచ్చిపోవాలా. అలా అయితే టీడీపీ వాళ్ళు రోజుకి 1000 మంది చచ్చిపోవాలా. ఎందుకంటే అంత గవర్నమెంట్ రూల్స్ చేస్తారు ఈ వైసీపీలో ఉన్న సైకో నా కొడుకులు, అంత గవర్నమెంట్ రూల్స్. ఏమీ లేకుండా ఆడవాళ్ళ ఫోటోలు ఇలాంటి పేపర్, ఓ పనికిమాల పేపర్లు ఎడిట్ చేసి వ్యభిచారం చేస్తారని తెలుగుదేశం మహిళా నాయకురాల ఫోటోలు వేశారు. అప్పుడు ఎంతమంది చచ్చిపోవాలరా? ఆ పంచి ప్రభాకర్ గారు అన్న నా కొడుకాడు ఎప్పుడన్నా ఇండియాలో కనపడితే చెప్తాను నా కొడుకుని, కేసు అయితే అయింది. కానీ ఎస్సీలు ఎంత ఘోరంగా తిట్టారు, ఎస్సీలు అందరూ మరి ఎంతమంది చచ్చిపోవాలరా సూసైడ్ చేసుకుని. కేవలం పాపం ఆ పిల్ల చావు వాళ్ళు నిజంగా చనిపోతే, ఇప్పటికే నాకు కన్ఫర్మేషన్ లేక చనిపోయిందని చెప్పలేకపోతున్నాను. పిల్ల నిజంగా చనిపోతే ఇక ఈ కారణాలతో చనిపోయింది. ఇది దానికి ఆధారాలు ఇవ్వగో. 8వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇదిగో ఇలా చెప్పింది, కంప్లైంట్ ఇచ్చింది, కేసు అయింది. ఏది ఆధారాలు ఏమీ లేవు. చనిపోయింది అన్నారు అంతే. ఆ చనిపోవడానికి కారణం నారా లోకేష్ గారు ఫోన్లు చేయించి వేధించి రాసేయటం. ఈ పేపర్లో చూసిన తర్వాత కొంతమంది బుర్తక్కోళ్ళు ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లో, అన్ని పట్టిలో ఉంటారు బుర్తక్కోళ్ళు. అయ్యి బాబోయ్ అలా జరిగిందా, అది మన వాళ్ళు చేసిన తప్పండి. ఏమీ తెలీదు, ఏ బొక్క తెలియదు నిజం చెప్పాలంటే. వీళ్ళు చేసే కుట్రలు తెలియదు, వీళ్ళు చేసే మార్పింగ్లు తెలియదు, వీళ్ళు చేసే ఎడిటింగ్లు తెలియదు. చూసి ఆ పేపర్లో పడిందంటే నిజమే ఉంటుందండి. ఆ పేపరే ఒక తప్పుడు పేపర్, ఆ పేపరే ఎడిటింగ్. ఏ పేపర్లో రాస్తారు ఇలాగ వార్త, ఏ పేపర్లో రాస్తారండి, ఏ ఆధారం లేకుండా. డైరెక్ట్గా సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టేసి నారాసుర రక్త చరిత్రను రాసిన తప్పుడు నా కొడుకులు. చంపింది సొంతోళ్ళే అని తెలుసు, తమ్ముళ్ళే అని తెలుసు, నరికారని తెలుసు, గొడ్డలని తెలుసు, అంతా తెలుసు. తెలిసి కూడా నారాసుర రక్త చరిత్రను రాసిన తప్పుడు నా కొడుకులు. ఆ తప్పుడు నా కొడుకులు ఏ మాట చెప్పినా ఎవరైనా నమ్మకండి. అమ్మాయి చనిపోతే నాకు బాధగా ఉంది, కానీ అమ్మాయి చనిపోయే పరిస్థితి క్రియేట్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రప్రదేశ్ సీఎం. ఆయన జనాలు రెచ్చగొట్టి, ఆడపిల్లలను రెచ్చగొట్టి, తప్పుడు వ్యాఖ్యలు, తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టించడం ద్వారా అవతల ఏదో మాట్లాడితే తట్టుకోలేకపోయారు. తట్టుకోలేని పని, భరించలేని పని వాళ్ళతో చేయించి వాళ్ళ చావు కారణం అవుతున్నారు. ఆ చావు కారణమే మళ్ళీ శవాన్ని కూడా పార్టీ అధికారులు రానా వాడుకుంటున్నారు. నిన్న మురళీనే చనిపోయాడు ఒక అబ్బాయి సిద్ధం సభలో. ఎక్కడన్నా చిన్న వార్త ఉందా? ఏ ఆ ప్రాణం కదా అది? అతను వైసీపీ కార్యకర్త కదా? ఆ కుటుంబం అనాథ అయిపోలేదా? అంటే మీరు ఎంతమంది చంపేస్తారు నా కొడకల్లారా? ఎదుటోళ్ళ మీద ఏమైనా బ్లేమేజ్ అవకాశం దొరికితే మాత్రం ఓడి అమ్మ ప్రతి ఒక్కడు ఇక జాలి కురిపించేస్తున్నారా? తప్పురా. అలాగా నిజాయితీగా నెగ్గండి, నిజం చెప్పి నెగ్గండి. మీరు ఏదో పొడి చేశాను పీకేశాను అన్నారు కదా, అలా చూద్దాం రాజకీయం. చనిపోవటం, చంపేయటం, యాక్సిడెంట్లు అవటం, లేకపోతే మానసికంగా కృంగిపోయి ఇలా జరగటం జరుగుతాయి. దీన్ని రాజకీయానికి అంటకట్టాలంటే అమ్మాయి ఇచ్చిన మరణ వాంగ్మూలం అన్నా, అమ్మాయి రాసిన సూసైడ్ నోట్ అయినా ఏదైనా ఒకటి ఉన్నప్పుడే అది అగో పలానా ఓడి మాటల వల్ల చనిపోయిందట, అది ఆడికే చెందుతుంది అంతే తప్ప పార్టీ మొత్తానికి. నారా లోకేష్ గారికి ఎవరున్నారు ఇంకా తెరిపాపలు మీ మాటలు అమ్మేసేవాళ్ళు? పూర్తి వివరాలు ఇంకా రేపు తీసుకుంటాను. రేపు తీసుకున్న తర్వాత మిగిలిన విషయాలు చెప్తాను. పట్టా ఒక చిన్న అట్టముక్కు ఇచ్చి ఇల్లు ఇచ్చేసాను అన్నాడు. వీళ్ళందరూ చావులకి కారణం జగన్ రెడ్డి, వైసీపీ గవర్నమెంట్. ఈ కుర్రాడి పేరు హరీష్, గిరీష్.
పోలీస్ స్టేషన్లో పెట్టి వైసీపీ వాళ్ళ రికమెండేషన్తో పోలీసు వాళ్ళు చితగొడితే ఏమో ఏంటి ఇంత దారుణమైన అవమానం నాకని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి ఊరేసుకున్నాడు. డైరెక్ట్ వైసీపీ వాళ్ళు చేయించిన పని అది. కొట్టించేశారు. బొంతు మహేంద్ర ఇందాక నేను చెప్పాను కదండి, ఏది హోమ్ మినిస్టర్ ఇలాకాలో చచ్చిపోయాడు అక్కడ బంద్ తగ్గేసి. ఓం ప్రతాప్ జస్ట్ ఏం లెక్కర్రా ఇది ఎంత రేట్ అమ్ముతున్నారంటే పొద్దున్న లేసాక చచ్చిపోయినాడు, శవం అయిపోయినాడు. ఇలా అందరూ చనిపోయిన వాళ్ళే. వాళ్ళ గురించి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే రిపీట్ అయినట్టు. తెలియనోడు ఎవడున్నాడు ఆంధ్రప్రదేశ్లో? అంతమందిని చంపేసి ఆ చంపేసిన వాళ్ళ భుజాల మీద సంకల్లో చేతులు ఎట్టుకు తిరిగేవాళ్ళు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నారు. గీతాంజలిని ఎవరు చంపేయలేదు, గీతాంజలిని ఎవరు తప్పుడు కేసులు పెట్టి వేధించలేదు, గీతాంజలిని ఎవరు భౌతికంగా దాడి చేయలేదు. ఒకవేళ అమ్మాయి చనిపోతే బాధపడుతున్నాను, చింతిస్తున్నాను. ఎందుకంటే పాపం అలాంటి అమాయకురాల్ని ఇలాంటి రాజకీయానికి బలి చేసిన జగన్ రెడ్డిది తప్పు అంతే తప్ప యుద్ధం జరిగే మధ్యలో ఎవరైనా నిలబడితే ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా తగిలేస్తాయి దెబ్బలు. ఆ యుద్ధం మధ్యలోకే రాకూడదు. మీరు నా స్టార్ క్యాంపెయినర్లను రెచ్చగొట్టాడు. మరి స్టార్ క్యాంపెయినర్లకు జగన్ ఇచ్చే రక్షణ ఏది? జగన్ ఇచ్చే ట్రైనింగ్ ఏది? అమ్మా ఇగో నువ్వు ఇలా చెప్తున్నావు, అబద్ధాలు చెప్పిస్తున్నావు, నీతో ఎదుటోళ్ళు నేను తిడతారు, నువ్వు తట్టుకోవాలి, నువ్వు స్థిరంగా నిలబడాలి, చేయాలి కదా. అలా ఎందుకు చేస్తారు మీరు? అమ్మాయి చచ్చిపోతే మంచిదని చూస్తారు, తగ్గ టీడీపీల మీద వేసేయచ్చు, మళ్ళీ శవరాజకీయం చేసి మళ్ళీ గెలిచేయచ్చు. ఎవడన్నా మీ కూడా ఇంకానే అంత ఎరిపప్పులు ఏమన్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్లోని. ఒకసారి మోసపోతే తప్పు, రెండోసారి మోసపోతే ఎదవన్నారు, ఎదవలం ఏమని అర్థం. ఒకసారి మోసపోతే ఓకే, ఎవడన్నా మోసపోతారు ఒకసారి. రెండోసారి కూడా ఇలాంటి మీరు క్రియేట్ చేసి తప్పుడు క్రియేషన్లు చూసి మళ్ళీ జగన్ కొట్టేసి మళ్ళీ రెండోసారి కూడా మోసపోవడానికి ఆంధ్ర వాళ్ళు ఏమన్నా ఎర్రిపప్పలా? తెలుగుడు అంటేనే తెలివైనడు, ఇంటికి వెళ్ళడానికే సిద్ధంగా ఉండండి.